చరిత్రపై అవగాహన కల్పించటం మన విధి. చారిత్రక రహస్యాలు దాపెట్టడం వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు చరిత్ర లేరు, వాళ్ళకి చరిత్రలో లేరు అసలు. వాళ్ళు సింహాల నుండి చరిత్రకారులు ఉద్భవించే వరకు వేటగాని యొక్క ఘనత గొప్పగానే చాటుకుంటారు. సింహాల నుండి చరిత్రకారులు రావాల్సిందే, లేకపోతే అతను వేటాడినే వీరత్వంలా కనపడిద్దే. కానీ సింహం ఎదురు తిరిగినప్పుడు వీడు కొండచాటును నక్కి చెట్టెక్కి గజగజ వనికి సింహాన్ని దొంగసాటుగా కొట్టాడు. ఇలాంటి చరిత్ర రావాలంటే సింహాల నుండి చరిత్రకారులు, దళితుల నుంచి చరిత్రకారులు ఖచ్చితంగా రావాల్సిందే. మొట్టమొదటగా మానవులు గుంపులుగా, తెగలుగా, గణాలుగా, జనపదాలుగా, మహాజనపదాలు కూడా నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే గుంపులు తెగలు అక్కడక్కడ ఉన్నప్పుడు ప్రకృతి శక్తులు, ఉప్పెనలు, భూకంపాలు, అగ్నిపర్వత లావాలు ఇవి వచ్చి గుంపుల్ని వీటిని కబలిస్తూ ఉండే. అక్కడక్కడ ఎక్కడో ఒక చోట జనం ఉంటే ఒక సునామీలాగా వచ్చి వాళ్ళు అందరూ చచ్చిపోయేవాళ్ళు. ఇంకో చోట జనం ఉంటే కింద పర్వతం మీద జనం ఉంటే అగ్ని పర్వతం వచ్చి వాళ్ళు చనిపోతూ ఉండేవాళ్ళు. ఏంటి అసలు ఇలా జరుగుతుంది? ప్రకృతి శక్తులు అర్థం చేసుకోవడానికి మానవులు ఆ రోజు కపిలుడు ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఆ రోజు ధర్మశాస్త్రాలు రాశారు. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ ప్రకృతి శక్తులన్నీ, మానవాతీత శక్తులన్నిటికీ ఇంకొక శక్తి ఉంది పైన. ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవాలి మనం. ప్రసన్నం చేసుకోవాలంటే వాళ్ళు ఆనాటి మేధావులు 2 సిద్ధాంతాలు చెప్పారు. ఒకటి సిద్ధించుకోవటం, దేవుణ్ణి సిద్ధించుకోవటం, దాన్ని సిద్ధ సాంప్రదాయం అన్నారు. దేవుణ్ణి సిద్ధించుకోవడానికి ఇంకొకటి యోగ సాంప్రదాయం. సిద్ధ సాంప్రదాయం అంటే ఇన్స్టెంట్ అన్నమాట, అప్పటికప్పుడు దేవుడు వచ్చేస్తాడు. అంటే ఏంటంటే సిద్ధ సాంప్రదాయం వస్తే దేవుణ్ణి వరం కోరుకోవచ్చు. ఏంటి దేవుడు? మానవుడు తనని తానే బలిచ్చుకునేవాడు. అవి మన శ్రీశైలంలో కూడా ఇప్పటికి కూడా చంపుడు గుళ్ళు ఉన్నాయి. అక్కడ తన అవయవాలు నరుక్కోవటం, తనని తానే బలిచ్చుకోవటం ఇవి ఉన్నాయి. దేవుడు తనని తానే బలిచ్చుకున్నప్పుడు దేవుడు వస్తున్నాడా రావట్లేదు అర్థం కాక స్వార్థం పెరిగి మానవుడిలోనే ఒక అవయవాలు ఇచ్చుకునేవాడు. అంటే చెయ్యి నరుక్కోవటం, కాలు నరుక్కోవటం ఇవి చేస్తూ ఉండేవాడు. మానవుడికి తన మీద తానే స్వార్థం ఏర్పడిన తర్వాత వేరే గణాల్లో మానవుల్ని దొంగిలించి తీసుకొచ్చి దేవతకు బలిచ్చేవాళ్ళు. దీన్ని నరబలి అంటారు. అంటే అతన్ని కొట్టి చంపేవాళ్ళు, లేకపోతే నరికి చంపేవాళ్ళు, దేవత ముందు బలిచ్చేవాళ్ళు. ఈ గణంలో ఎప్పుడైతే తెచ్చామో ఆ గణం వాళ్ళు మళ్ళీ ఈ గణం నుంచి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇట్లా గణాల మధ్య, తెగల మధ్య వైరుధ్యాలు పెరిగిపోతున్నాయని ఈ బలుల విషయం మానేశారు. తర్వాత వీళ్ళంతా ఒక అవగాహనకు వచ్చారు. అవగాహనకు వచ్చి మానవులు ఇలా తెచ్చే బదులు తనకి పుట్టిన బిడ్డని, అంటే మొదటి బిడ్డని బలిస్తూ ఉండేవాళ్ళు తీసుకెళ్ళి. ఇక ఇలా కాదు, అసలు కుటుంబాలు, మానవ జాతి మీద వాళ్ళకి ప్రేమ పెరిగిపోయిన తర్వాత, అంటే దేవుణ్ణి సిద్ధించుకోవటానికి ఇంకో రెండోది ఏంటి? యోగ సాంప్రదాయం అన్నమాట. తపస్సు చేయటం, సంవత్సరాలు తపస్సు చేసి గడ్డాలు పెరిగిన దేవుడు వచ్చేవాడు కాదు, ఇన్స్టెంట్గా. అందుకే సిద్ధ సాంప్రదాయం బయటికి వెళ్ళి బాగా డెవలప్ అయిపోయింది. ఆ తరువాత మానవ జాతికి వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద, వీళ్ళందరి మీద ప్రేమ ఏర్పడిన తర్వాత మానవులు జంతువులు మొదలుపెట్టారు. వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళి జంతువులు, పెద్ద జంతువులు, ఎనబోతులు, జడల బర్రెలు, సింహాలు, పులులు వీటిని వేటాడి తెచ్చి బలిచ్చేవాళ్ళు. అయితే ఒక్కొక్కసారి పెద్ద జంతువుల కోసం వేటకెళ్ళినప్పుడు, కాళికా శక్తి వీటి కోసం వేటకెళ్ళినప్పుడు వీళ్ళే బలి అయిపోతూ ఉండేవాళ్ళు. అందుకని మరీ ఇంతంత పెద్ద జంతువులు దేవుడికి బలియటం కాదులే అని మానవులు ఆలోచించిన తర్వాత గొర్రెల్ని బలియటం మొదలుపెట్టారు. గొర్రెల్ని, మేకల్ని ఇలాంటి వాటిని బలి ఇవ్వటం మొదలుపెట్టారు. గొర్రెలు, మేకలు బలి మరీ కొద్దిగా కాస్ట్లీ అయినలే, ఖర్చు అయినలే అనుకున్న తర్వాత మానవులు కోళ్ళను బలి ఇవ్వటం మొదలుపెట్టారు. పోలేరమ్మ తల్లికి ఇలాంటి వాటికి కోళ్ళు బలి. కోళ్ళు కూడా మరి ఎందుకులే, కొబ్బరికాయ బలిస్తే పోలేదా అని కొబ్బరికాయ బలియటం మొదలుపెట్టారు. కొబ్బరికాయ కూడా అనవసరంలే
అనే మనిషి దశకు వచ్చిన తర్వాత నిమ్మకాయ కూడా అంటే లేకపోతే ఎందుకులే నుప్పులో ఉప్పుగళ్ళు 2 మిరపకాయలు ఇరిచి అందులేయటం. అసలు ఇవి కూడా ఎందుకులే అని మానవుడు వచ్చేసిన తర్వాత గుండు చేయించటం, వెంట్రుకలు తేలిగ్గా వస్తాయి కాబట్టి వీటిని బలి ఇవ్వటం మొదలుపెట్టారు. ఎంట్రుకలు కూడా మొత్తం ఎందుకులే 5-6 కత్తిరలు ఇస్తే సరిపోదా, 5-6 కత్తిరలు ఇస్తే సరిపోయింది కదా అని మానవుడు ఒక 5-6 కత్తిరలు బలిచ్చి ఊరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ దశలో మానవుడు ఉన్నాడు. ఎప్పుడు మానవుడు తనని తానే బలిచ్చుకునే దగ్గర నుంచి ఇప్పుడు చిన్న చిన్న ఎంట్రుకలు బలియటం, లేకపోతే పూలు దేవుడికి ముందు పెట్టడం, లేకపోతే పండ్లు 2 ముందు పెట్టడం, పూలు పళ్ళు ఎంట్రుకలు ఇక్కడ ప్రస్తుతం బలి సిస్టం ఆగి ఉంది. జై భీమ్.